శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ అభ్యర్థిస్తూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధ చంద్రులు, మిథున రాశిలో గురు శుక్రులు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. ఇక వారాంతంలోకి 23వ తేదీ మే దగ్గరికి వెళ్ళేసరికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే సింహరాశిలో కేతువుతో కలిసి సంచరిస్తూ ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు, దృష్టుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మేషరాశిలో కుజుడు ఉన్నారు, వృషభ రాశిలో చంద్ర బుధ రవిలు, మిథున రాశిలో శుక్ర గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇంకా మీనరాశిలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతమైనటువంటి 23వ తేదీ ఆ రోజునున్న గ్రహస్థితులు ఏమిటి అంటే, మారినటువంటి గ్రహస్థితులు చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి కేతువుతో కలిసి ఉన్నది. ఈ ఒక్క గ్రహమే మారి ఉన్నందువల్ల మిగతా గ్రహాలు వార ప్రారంభంలో అంటే 17వ తేదీ మేన ఏ రాశులలో సంచరిస్తున్నాయో అవి అక్కడనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు గాని, దృష్టుల యొక్క ఫలితాలు గాని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలియజెప్పుకుందాం. శనిగారి యొక్క తృతీయ దృష్టి ఉచ్చ చంద్రుడి మీద, బుధుని మీద, రవి మీద పడుతూ ఉన్నది. అయితే ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండడానికి అవకాశం ఉంది. వైద్య విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకి చాలా వెసులుబాటు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వైద్య విద్య గాని, వైద్యపరంగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా కూడా చాలా బాగా జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుజుని యొక్క స్వస్థాన స్థితి గాని, చంద్రుని యొక్క ఉచ్చస్థితి గాని చాలా మేలు చేస్తూ ఉంటుంది. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ కొన్ని నాస్తిక వాదనలని బలపరిచే విధంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల గురించి ఆలోచిస్తే, చంద్ర బుధ రవి 3 గ్రహాల యొక్క కలయిక వృషభ రాశిలో జరుగుతుంది. అంటే ఇక్కడ బుధాదిత్య యోగం పడుతూ రవి చంద్రుల కలయిక కూడా జరుగుతున్నందున ఇక్కడ చాలా వరకు మానసికమైనటువంటి భావాలు కొద్దిగా బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి. అది ఎవరెవరికి ఉంటుంది అనేది ఆ రాశులకి సంబంధించి చెప్పుకోవాలి. రాశుల వివరాలు చెప్పేటప్పుడు తెలియచెప్పుకుందాం. ఇక అలాగే ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం, మనం ఎన్నోసార్లు తెలియచెప్పుకున్నాము. వృషభ రాశిలో ఉండడం వల్ల కూడా బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక గురు శుక్రుల యొక్క స్థితి సంచారము సమ్మేళనము అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇస్తుంది. ఇద్దరు గురువులే. అయితే శుక్రాచార్యుల వారు రాక్షస గురువు అయినప్పటికీ కూడా ఆయన దగ్గర గురుత్వం ఉన్నది, అత్యధిక శుభగ్రహము. ఇక గురువు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ 2 శుభగ్రహాలు కూడా మిథున రాశిలో కలుసుకుంటూ చాలా అధికమైన శుభాలని సూచిస్తూ ఉన్నాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల యొక్క స్థితి సంచారము ఒకటే రాశిలో ఉంటూ ఉన్నందువల్ల కొంచెం అనుమాన పడేటటువంటి మనస్తత్వాలు రావడానికి అవకాశం ఉంది. ఏ రాశుల వారికి దీనికి సంబంధించిన ఫలితం ఉంటుంది అనేది మనము తెలియచెప్పుకుందాము. ఇక వీటికి పరిహారాలు ఏమన్నా చేసుకోవాలా అంటే, శనిగారికి మటుకు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 చెప్పదగినటువంటి సూచనలు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఔషధ సేవ చేయవలసి వస్తే చక్కగా భగవన్నామం అనేటటువంటి ఔషధాన్ని కూడా తీసుకుని పారాయణ చేస్తూ ఔషధ సేవ చెయ్యండి. చాలా వరకు త్వరగా తగ్గిపోతుంది అనారోగ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే, తృతీయ స్థానంలో కుజుడు ఉన్నారు, చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నారు, అలాగే బుధాదిత్య యోగం ఉంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. 4 గ్రహాలు యోగిస్తూ ఉండగా ఒక బుధాదిత్య యోగం పడింది. ఇది చాలా అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుందండి.
ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఇంకొక పక్క గురుబలం చాలా బాగుండడం, ఈ శని గారి దుష్ప్రభావం ఎటుపోతుందో అటుపోతుంది. సంతాన రీత్యా బాగుంటుంది, దైవభక్తి రీత్యా బాగుంటుంది, ఉపాసన రీత్యా బాగుంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి, పూర్వజన్మ పుణ్యం అనేది పండుతోంది, కాని పని అంటూ ఉండదు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంది, కొంచెం శుభకరమైన సుఖకరమైన జీవనం ఉంటుంది, శుభకరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం బాగా పెరుగుతుంది, మనోనిబ్బరం పెరుగుతుంది, మానసికమైన ప్రశాంతత వస్తుంది. భార్యాభర్తల అనుబంధ విషయంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, మాట పట్టింపులు ఉంటాయి, పెద్దలతో మాట్లాడేటప్పుడు వినయ విధేయతలతో ఉంటారు, బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగ జీవితంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలి. అనుకూలమైన పరిస్థితులు కనబడబోవడం లేదు. కానీ ఇక్కడ గురుబలం చాలా బాగుంటున్న కారణంగా మీ యొక్క క్రమశిక్షణ, మీ యొక్క మాట తీరు మీకు అన్ని పనులలోనూ విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సప్తమ స్థానంలోకి వచ్చి అనేక విధాలుగా మీకు సంతృప్తికర జీవితాన్ని ఇస్తుంది. 10 మందితోనూ కలిసిమెలిసి ఉండేది, ఒక సంతృప్తికర జీవనము, మృష్టాన్న భోజనాలు చేసేది, వినోద కాలక్షేపాల్లో పాల్గొనేది, 10 మందికి మేలు చేసేటటువంటి పరిస్థితులని సమకూర్చేది, తాను కూడా నిర్వహించేది, శుభకార్యాల విషయంలో ఎక్కువగా పాలుపంచుకునేది, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము చేత కుంభరాశి వారికి అదృష్టం వెన్నాడుతోంది అని చెప్పచ్చు. అయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని గారికి కానీ, రాశిలో ఉన్న రాహువు కానీ, సప్తమంలో ఉన్న కేతువుకు కానీ పరిహారాలు తప్పనిసరిగా చేయండి. మరింత యోగాలు అబ్బుతాయి, దుష్ట ఫలితాలు తగ్గి యోగం పడుతుంది. శని గారికి తైలాభిషేకం చేయడము, అలాగే దుర్గామ్మ వారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, గణపతి పూజ చేసుకోవడము తప్పనిసరిగా చేయండి. శివారాధన చేయండి, మరింత మేలు కలుగుతుంది. కొంచెం సంయమనం కూడా పాటిస్తూ వెళ్ళండి, మరింత అద్భుతంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.